ఈ రోజు నెల్లూరు మున్సిపల్ కౌన్సిలర్ కార్పొరేషన్ ఆఫీసులో జరిగిన సమావేశంలో నూనె మల్లికార్జున యాదవ్ హాజరై ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి పలు సమస్యలపై వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు నూనె మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ దోమల బెడత విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా భయం, కుక్కలు, కోతులు, గోవులు, పందుల వల్ల రోడ్లపై ప్రమాదాలు, నిషేధం ఉన్న విచ్చలవిడిగా ఫ్లెక్సీల ఏర్పాటు, సిటీ ప్లానింగ్ విభాగంలో అక్రమ నిర్మాణాలు, నియంత్రణ లేకపోవడం, నీటి కనెక్షన్ లేకపోయినా పన్నుల నోటీసులు, ప్రజలపై అన్యాయం, ఘోర స్థాయికి చేరిన పారిశుద్ధ్యం, కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం, సిటీ ప్లానింగ్, ఇంజనీరింగ్, రెవెన్యూ శాఖల పనితీరు క్షీణత, 166 సచివాలయాలు ఉన్న సిబ్బంది కొరత, పర్యవేక్షణ లేకపోవడం, ఈ సమస్యలన్నింటినీ గౌరవ ఇన్ఛార్జ్ మేయర్ గారు సీరియస్ గా పరిగణించి ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకోవాలని వినమ్రంగా కోరారు. కార్పొరేషన్ చూస్తే మనం ఎక్కువ పనులు చేసుకునేదానికి చేస్తున్నా అందరినీ మోటివేట్ చేయండి. మీ ప్రాంతాల్లో ప్రధానంగా డబ్ల్యూబీఆర్ఎస్ ద్వారా వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకున్నాం. గౌరవ మంత్రి గారితో మాట్లాడాం, గౌరవ శాసనసభ్యులతో మాట్లాడాం. బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ మనం గత సమావేశంలో మాట్లాడుకున్నాం. మనకి ఎక్కువ రెవెన్యూ వచ్చేది, వాళ్ళందరినీ మోటివేట్ చేసింది. మనకంటే చిన్న మున్సిపాలిటీలో ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి. దాదాపు 1 కోటి రూపాయలు వచ్చాయి. ట్రేడ్ లైసెన్స్ కూడా దాదాపు ఎక్కువైందని చెప్పి పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నెల్లూరు నగరమే కాదు, అన్ని జిల్లాల్లో అన్ని జనరల్ బాడీ సమావేశానికి ఈ 35 అంశాలతో పాటు అందరికీ నమస్కారం. నగరపాలక సంస్థలో భాగమైనటువంటి అందరితో కూడా చర్చించే విషయాలు తెలియజేయాలి. అనివార్య కారణం వల్ల కౌన్సిల్లో కానీ రాలేదు. ముఖ్యంగా ఒక బీసీ నాయకుడు ఇన్ఛార్జి మేయర్గా నిర్ణయించిన దానికి అటు కొడుకు ప్రభుత్వానికి, మేయర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా కోఆప్షన్ సభ్యులు కానీ, గౌరవ కార్పొరేటర్లు కానీ, అధికారులు కానీ, ప్రజవారికి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అధ్యక్ష, నెల్లూరులో దోమల బెడద ఎక్కువగా ఉంది అధ్యక్ష. దాని మీద మనం ఏమి చర్య తీసుకుంటున్నాం? ఇంతకుముందు రోజుల్లో అయితే మలాతిన్ బాక్స్ స్ప్రే చేసేది. ఇంతకుముందు హెల్త్ ఆఫీసర్స్ అంటే డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి వచ్చి కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు అది ఎందువల్ల ప్రక్రియ జరగడం లేదు. అది కాకుండా కూడా విపరీతంగా ఉన్నాయి దోమలు. పొద్దులు రాత్రి తేడా లేకుండా దోమలు పుడుతున్నాయి అధ్యక్ష. దాని మీద మనం ముఖ్యంగా చర్య తీసుకోవాలి.
మీకు ఒక మంచి అనుభవం అనేది ఉంది. మీరు రాజకీయాల్లో అపర చాణక్యుడు, మీకు అన్నీ తెలుసు. గత ప్రభుత్వంలో ఏంది, ఈ ప్రభుత్వంలో ఏంది, గత కార్పొరేషన్లో ఏంది, ఈ కార్పొరేషన్లో ఏంది, మీకు కార్పొరేషన్లో అవకాశం చేస్తున్నారు. మీకు తెలియని విద్య అంటూ లేదు. తక్కువ సమాన గోకర్ణ గజకర్ణ విద్యలన్నీ మీకు తెలుసు. ఇక్కడ మీరు ఈ కార్పొరేషన్ ని ఒక బీసీ మేయర్గా ఎవరు చేయని విధంగా మీరు చెప్పారు ఇందాక, కార్పొరేషన్ లో మంచి పేరు చేస్తాం, ఎవరు చేయని విధంగా చేస్తా ఉన్నారు. అదే విధంగా కూడా కూటమి ప్రభుత్వంలో మీకు అందరూ సహకరిస్తారు. మీరు చెప్పారు, మంత్రి నారాయణ గారు అయితేనేవ్వండి, రేవంత్ రెడ్డి గారు అయితేనేవ్వండి, బీపీఆర్ గారు అయితేనేవ్వండి, మీకు అందరూ అనుకూలమైన వాళ్ళే, మీకు అందరూ తెలిసిన వాళ్ళే. మీరు చేస్తున్నారు కాబట్టి ఈరోజు పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అదే కోణంలో కూడా నెల్లూరు అభివృద్ధిని, నగరపాలక సంస్థ అభివృద్ధిని మనం నమ్ముతా నమ్ముతానంటూ తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా మీకుంది అధ్యక్ష. దీని మీద ముఖ్యంగా అధికారులతో మీరు చర్చించి, అధికారుల లోపాలు చాలా జరుగుతున్నాయి, దీన్ని మీరు పర్యవేక్షించాలి, ఆకస్మిక తనిఖీలు చేయాలి, ఎక్కడెక్కడ ఫ్రాడ్ జరుగుతుందో దాన్ని కట్టించాలి, దీన్ని కట్టడి చేసి ప్రజలకి సరైన పాలన అందించాలి. అది కాకుండా కూడా శానిటేషన్లో కూడా వర్కర్స్ చాలా తక్కువ ఉన్నారు అధ్యక్ష. దాన్ని చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. శానిటేషన్ వర్కర్ ఉంటే ఒక వెహికల్ ఇస్తారు, ఆ వెహికల్కి ఒక డ్రైవరు ఒక మనిషి ఉంటాడు. పాపం అతను ఎత్తి పైకెత్తి దించేతలిగే నడువులు నొప్పులు వచ్చేస్తాయి. ఎంతసేపు చేయగలడు? కనీసం ఒక అతను ఎత్తిన తర్వాత ఇంకో అతను తీసుకుపోయి తట్ట ఎత్తిపోయి ట్రాక్టర్లు వేయాలి, ఆ పరిస్థితి లేదు. అదిగాక ట్రాక్టర్లు చెత్త తీసుకెళ్ళి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ తోస్తా ఉంటారు. గోమ తిన్న తర్వాత కూడా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా మీ పీరియడ్లో ధర్మ పాలన, ధర్మరక్షిత రక్షిత, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుంది అనే నినాదంతో ముందుకెళ్ళండి. మీ వెనకాల ఈ కౌన్సిల్ సభ్యులందరూ మీ వెనకాలే ఉంటారు. మీరు ఏం చెప్తే ఈ 9 నెలల్లో ఎవరు చేయని విధంగా నవ్వుతున్నట్టు కార్పొరేషన్ తీర్చిదిద్దుతాం. మనం అందరం కలిసి పనిచేస్తాం. దీంట్లో ముఖ్యంగా కూడా టౌన్ ప్లానింగ్ లో ఒక వెహికల్ పెట్టినారు, డెమాలిషన్ బ్యాచ్ ఉంటుంది. దానికి ఎంత ఇస్తారా అధ్యక్ష? ఒకసారి మన కమిషనర్ గారు అడగండి, ఒక నివేదిక ఇచ్చేటట్టు ఏర్పాటు చేయండి. ముఖ్యంగా కూడా టౌన్ ప్లానింగ్, ఎక్కడ టౌన్ ప్లానింగ్ ఎక్కడ అపార్ట్మెంట్ కడుతున్నారో దాన్ని సక్రమైన పట్టించుకునే పరిస్థితే లేదు. వాళ్ళు ఆయన జిల్లా అధ్యక్షుడు పదవించారు, ఫ్లెక్సీలు కట్టేయగానే ఒక గంట ఆ దూరం పోతా ఉన్నా, గొడవలు తీసుకొని పరాపరాన్ని వస్తూ ఉంటారు. ఇదేంటా ఇంత దారుణం ఉందా? మరి అది కాదు, ఆ జిల్లా అధ్యక్షుడికే ఈ విధంగా చేయడం అనేది సభ్యత సంస్కారం కాదు. ఒక అధ్యక్షుడు ఆయన మా కూటమి ప్రభుత్వంలో జిల్లా నాయకుడు, బీసీ నాయకుడు, అలాంటి వ్యక్తి ఫ్లెక్సీలే మీరు గంట లోపల దించేస్తే ఎట్లా అధ్యక్ష? దాని మీద కూడా మీరు తీసుకొని ఆ ఫ్లెక్సీలు మన మంత్రి నారాయణ గారు చెప్పారు, ఎక్కడ ఫ్లెక్సీలు కట్టకుండా ఎక్కడ నీట్ గా ఏర్పాటు చేయండి అని చెప్తే నారాయణ గారి మాటలు కూడా చెవులో పెడుకొని పెట్టేస్తున్నారు అధ్యక్ష. దీన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకొని మీరు కార్పొరేషన్ మంచి పేరు తెస్తూ గతంలో ఎవరు చేయని విధంగా చేసి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.